నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు శ్యామల సెంటర్లో స్తూపం వద్ద ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టిఆర్ రైతు సంక్షేమం బలహీన వర్గాల అభివృద్ధి టీడీపీ మేనిఫెస్టో మామిడాడ ఇరిపాక గ్రామాల్లో చైతన్య రథంపై ఎన్నికల ప్రచారంలో జ్యోతుల నెహ్రూ రాజమండ్రి 7వ వార్డులో సుమారు 300 మంది వైసీపీలోకి చేరిక పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంపీ కూటమి వైసీపీ మేనిఫెస్టోలతో పోలిస్తే కాంగ్రెస్ మేనిఫెస్టో భేష్ మేనిఫెస్టోలో చెప్పినట్టు చేసే పార్టీ కాంగ్రెస్ అన్న రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను హరిస్తున్న పాలకులకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టిఆర్ పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక వాడలో ఎర్రజెండాలు రెపరెపలాడాయి. శ్యామల సెంటర్లో స్తూపం వద్ద అరుణ పతాకాన్ని సిఐటియు సీనియర్ నాయకులు టిఎస్ ప్రకాష్ ఆవిష్కరించారు. అనంతరం శ్యామల సెంటర్ నుండి ప్రదర్శనగా కార్మిక వర్గం బయలుదేరి మెయిన్ రోడ్డు మీదుగా కోటగుమ్మం వరకు ప్రదర్శన నిర్వహించారు. తొలుత నగరంలో ఆంధ్ర పేపర్ లిమిటెడ్ వద్ద సిఐటియు పతాకాన్ని పేపర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు టిఆర్ ఎగరవేశారు. 10 కార్మిక సంఘాల నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజా థియేటర్ వద్ద బిల్డింగ్ వర్కర్స్ ఆధ్వర్యంలోనూ జాంపేట రిక్షా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోనూ నందం గనిరాజు సెంటర్లో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోనూ ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ వద్ద హార్లిక్స్ ఫ్యాక్టరీ వద్ద సదరన్ డ్రగ్స్ పరిశ్రమ వద్ద సర్వాయిరాయ బ్యాట్లింగ్ యూనియన్ వద్ద అంగన్వాడీ ఆశా కార్మికులు పంచాయతీ కార్మికులు ఇరిగేషన్ ఉద్యోగులు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ప్రైవేటు హాస్పిటల్స్ ఎంప్లాయీస్ యూనియన్లతో పాటు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సిఐటియు ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణలు జరిగాయి. కార్మిక వర్గ పోరాటానికి విశ్వసిగా ఎర్రజెండానికి జరుగుతుంది. ఈ తర్వాత నుంచి ప్రదర్శన అండి మెయిన్ రోడ్లో కోటగుమ్మం దాకా మనం ఈ ఒక్కరోజు ఎన్నో తట్టుకున్నా సరే కార్మిక వర్గం పోరాటాల్లో ఉద్యమాల్లో ముందుంటుందని చెప్పి ప్రభుత్వానికి కార్యక్రమాలు రోజు ఇవాళ కార్మిక వర్గ దినోత్సవ సందర్భంగా ముందుగా ఇక్కడ మన శ్యామల మన శ్రీమంతులు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేసిన జిఎస్ బాలాజీ దాస్ గారి స్మారకంగా ఇక్కడ స్తూపంగా నిర్మాణం చేయడం జరిగింది. అమెరికాలో చికాగో పట్టణంలో 1986లో లక్షలాది మంది కార్మికులు తమపై సాగుతున్న శ్రమ దోపిడీకి వేతన దోపిడీకి వ్యతిరేకంగా 8 గంటల పని దినం కోసం తమ హక్కుల కోసం సౌకర్యాల కోసం మే 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు వీరోచితంగా పోరాడారు. లక్షలాది మంది కార్మికులపై పోలీసులు ప్రభుత్వం పెట్టుబడిదారులు కాల్పులకు తెగబడ్డారు. కార్మికుల రక్తం ఏరులై పారింది. ఆ పోరాట ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు 8 గంటల పని దినాన్ని సాధించుకున్నారు. అనేక చట్టాలను హక్కులను సౌకర్యాలను సాధించుకున్నారు. మేడే పోరాట స్ఫూర్తితో అమరవీరులకు నివాళులర్పించి కార్మిక వర్గం దేశవ్యాప్తంగా జెండాలు ఎగురవేసి మేడే పోరాట దీక్షా దినాన్ని జరుపుకుంటున్నారు. రాజమహేంద్రవరం ఐఎఫ్టియు అనుబంధ కార్మిక సంఘాలు రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ అధ్యక్షుడు ఎన్ రాజేష్ మేడే జెండాను ఎగురవేశారు. ఐఎఫ్టియు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ మేడే విశిష్టతను తెలియజేశారు. ఫోటో ఇటు కూడా వస్తుందండి.
కష్టజీవుల పండుగ మేడే అంటే ప్రపంచవ్యాప్తంగా కార్మికులు సంపాదించినటువంటి రోజు. అయితే ఇది పోరాటం ద్వారా జరిగింది. లక్షలాది మంది కార్మికులు పోరాటం చేస్తూ రక్తదర్పణ చేసి ఈ యొక్క 8 గంటల పని విధానాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే గతంలో సూర్యోదయం వీడియో 8 గంటల దాకా కూడా పనిచేసేవాడు. ఈ కార్మికులు కూడా అదేవిధంగా పనిచేసేవారు. ఆయనకి ఎటువంటి సౌకర్యాలు ఉండేవి కాదు. ఓ ఫ్యాన్ ఉండేది కాదు, ఒక ఇల్లు ఉండేది కాదు. ఇచ్చింది అనేక వందల మంది కలిపి చిన్న చిన్న గదుల్లోనే పనిచేసేవారు. కానీ ఈ 8 గంటల పని దినాన్ని మనం ఎప్పుడైతే సాధించుకున్నామో మనం విశాలమైనటువంటి విదేశాల్లో పనిచేయడానికి, అలాగే వర్గాలకు ఒక ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా 10 గంటల సమస్యలు. 8 గంటల పని విధానం అంటే మన మానసిక సిద్ధాంతాల ప్రకారంగా 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల నిద్ర అనేటువంటిది ఆయన చేశాడు. అంటే 8 గంటల పని చేయడం, 8 గంటల ఆనందం పిల్లలతో కానీ కుటుంబంతో, 8 గంటలు పడుకోవడం, నిద్రపోవడం, పిచ్చిగాను వాడు ఒక బతకడానికి మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితం గడపడం కోసం ఈ 8 గంటల పని విధానం రూపొందించుకొని దీనికోసం అనేక మంది కార్మికులు రక్తార్పణ చేసి మన హమాలీ మొత్తం యూనియన్ నాయకులైనటువంటి కామ్రేడు చిట్టా నరసింహరావు గారు ఈ జెండాను చికాగో మృత వీరులకు సాధిస్తాం కార్మిక నాయకుల ఆశయాలను, అమరవీరుల ఆశయాలను. ఏకము కండు ప్రపంచ కార్మికులారా, కామ్రేడ్స్, ఈ 8 గంటల పరిధానం కోసం రక్తదర్పణ చేసి మన కార్మిక యోధులు ఈ యొక్క 8 గంటల పరిధానాన్ని సాధించారు. 1886లో అమెరికాలో చికాగో నగరంలో లక్షలాది మంది కార్మికులు ఈ యొక్క 8 గంటల పని దినం కోసం పోరాటం ప్రారంభించారు. పోరాటం అంటే శాంతియుతంగా పోరాటం చేస్తూ ఉన్నారు, సమ్మె చేస్తూ ఉన్నారు. అనేక మందిని కాల్చి చంపింది. అంటే సమ్మె చేయడం నేరం అనేటువంటి దాంతో కార్మికుల్ని కాల్చి చంపడం జరిగింది. దాన్ని నేర్పిస్తూ మౌనంగా మే 4వ తారీఖు నాడు చికాగో నగరంలో చంద్రబాబు నోరు విప్పితే అన్ని అబద్దాలే, ఒకటి నిజం ఉండదని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ విమర్శించారు. బుధవారం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఎంపీ భరత్ టీడీపీ చంద్రబాబు పైన ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై పలు ఆరోపణలు చేశారు. ఎన్నికలు వచ్చాయంటే ప్రజలు మోసం చేసేందుకు ఎన్ని అబద్దాలైనా ఆడతారన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వరాల జల్లు కురిపించడం, నెగ్గిన తర్వాత వాటిని అమలు చేయకపోవడం చంద్రబాబు నైజం అన్నారు. అందుకే దివంగత వైఎస్ఆర్ టీడీపీ చంద్రబాబును ఉద్దేశించి ఆల్ ఫ్రీ బాబు అన్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిలో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ఇప్పుడు చంద్రబాబు అబద్దాలు మార్క్ మేనిఫెస్టో చూస్తే ఏ ఒక్కటి అమలు చేయరనే విషయం ప్రజలందరికీ తెలుస్తోందన్నారు. హామీలు ఇవ్వడం, కుర్చీ ఎక్కాక ప్రజలు కరివేపాకు మాదిరిగా తీసిపారేయడం అలవాటే అన్నారు. గతంలో కూడా ఇంకొక విషయం, అసలైన విషయం మర్చిపోయింది. ఆయన ఏమని చెప్తున్నాడంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడంట. మరి 2014లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు నాయన నువ్వు?
20 లక్షల ఉద్యోగాలతో పాటు ఆయన చెప్తా ఉన్నాడు నాది షణ్ముఖ వ్యూహం అంట. అప్పుడు లాస్ట్ టైం గరుడ పురాణం అయిపోయింది. గరుడ పురాణం అయిపోయి ఇవాళ షణ్ముఖ వ్యూహం రిలీజ్ చేస్తా ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. డిక్లరేషన్ అంటా ఉన్నాడు, హామీలు అంటా ఉన్నాడు, ప్రామిస్లు అంటా ఉన్నాడు. మళ్ళీ ఇవాళ బీసీ డిక్లరేషన్ అన్నాడు. బీసీలకి రాజకీయ ప్రాధాన్యత. సిగ్గేమన్నా ఉందా? ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? ఇవాళ జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీలు ఉంటే 25 పార్లమెంట్ సీట్లు ఉంటే అక్షరాల 100 సీట్లు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని 100 సీట్లు మరి వెనకబడిన వర్గాలకు ఇచ్చారే జగనన్న. నువ్వు బీసీ డిక్లరేషన్ పెట్టుకుని నాలుగు తీసుకోవడానికా ఆ పత్రము? మా బీసీలు చట్టసభల్లో అడుగు పెట్టకూడదా? నువ్వు ఎంతమందికి ఇచ్చావు? నీ సామాజిక వర్గానికి ఎంతమందికి ఇచ్చుకున్నావు టికెట్లు? ప్రజలకు తెలియపరచాలి. ఎన్ని సీట్లు ఇచ్చావు నాయన? మేము ఇచ్చిన దాంట్లో కనీసం సగమైన ఇచ్చావా సీట్లు? టీడీపీ ఎలోన్గా ఇచ్చావా? ఎంత మోసం చేస్తా ఉన్నాడు. పోనీ మేమిచ్చినన్ని సీట్లు కాపులకి ఏమన్నా ఇచ్చావా నువ్వు? చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇచ్చావా? మేము ఇచ్చాము. కాపులకి నంబర్ 1 సీట్లు ఇచ్చాం, బోల్డ్ సీట్లు ఇచ్చాం. బీసీలకి మేము ఎన్ని సీట్లు? సరే ఎస్సీ ఎస్టీ అంటే ఎలాగా రిజర్వేషన్ ఉంటుంది, అందరూ ఇవ్వాల్సిందే. మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? ఇవాళ నువ్వు బీసీ డిక్లరేషన్ అని మాట్లాడుతూ ఉన్నావు. ఇది కాకుండా శాశ్వత కుల నమస్కరించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ ప్రతినిధి అయిన అర్జున్ సింగ్ లేకపోతే సిద్ధార్థ్ సింగ్, వీళ్ళు ముగ్గురు కలిపి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ అంటే ఇది ఎన్డీఏ మేనిఫెస్టో కాదంటండి, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగుదేశం మేనిఫెస్టో మటికే అన్న విధంగా నిన్న ప్రెస్ మీట్ సాగడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో కూడా నిన్న విజువల్స్ అందరూ చూసే ఉంటారు నాకు తెలిసి. ఆ విజువల్స్ కూడా ఏ రకంగా ఉన్నాయి, బీజేపీ ఎంత రిలక్టెంట్గా ఉంది. ఆయన పాపం సిద్ధార్థ్ సింగ్ అన్న అతనికి అర్థం కావట్లేదు. వీళ్ళు మేనిఫెస్టో పట్టుకుంటే మాకు అంటుకుపోద్దా? వీళ్ళు మేనిఫెస్టో పెడితే ఈ చంద్రబాబు నాయుడు నోటుకొచ్చిన హామీలు ఇచ్చాడు. అతని పేరే ఆల్ ఫ్రీ బాబు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు, బాబు నీ పేరు చంద్రబాబు కాదు, నీ పేరు ఆల్ ఫ్రీ బాబు అని. సేమ్ అదే తరహాలో దేశంలో ఎక్కడా లేనంత విధంగా ఆయన హామీలు ఇచ్చుకుంటూనే పోతున్నాడు. ఇతనికంటూ స్వతహాగా ఈ చంద్రబాబు నాయుడు గారికి స్వతహాగా ఒక్క ఆలోచన కూడా ఉండదు. పక్కనోడిది కాపీ కొడదాం, కిందనేమో దక్షిణాన కర్ణాటకలో ఇచ్చిన మేనిఫెస్టోని కాపీ కొట్టారు. వాళ్ళు ఏదో సూపర్ 6 అంటే ఈయన సూపర్ 6. ఎందుకంటే ఈ ఆల్ ఫ్రీ బాబు మొత్తం అన్ని చోట్ల తిరిగేశాడు. దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉంటాయో అన్ని రాజకీయ పార్టీలతో కూడా పొత్తు పెట్టుకున్న మహాగణుడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆల్ ఫ్రీ బాబు గారి గురించి మరి నిన్న వీడియోలో కూడా నాకు నిజంగా అంటే మీడియా అందరూ చూసేశారు అనుకోండి, కానీ ఇప్పుడు చూపించడం కూడా వేస్టే. కాకపోతే ఫైనల్ టచ్ ఒకటైతే చూపిస్తాను. ఈయన ఇదిగోండి ఒక్కసారి ఆయన హావభావాలు చూడండి. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టుకుంటే వద్దులే అని చెప్పేసి ఇలా పక్కకి వెళ్ళిపోయాడు. ఈయన ముఖం చూడండి, చంద్రబాబు నాయుడు గారి ముఖం, ఆయనకి మైండ్ పోతా ఉంది. మళ్ళీ ఒక్కసారి చూడండి. సో ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి అని అంటే బీజేపీ ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతోంది. నేను ఇంకొక అంశం కూడా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఈ బీజేపీని, జనసేనని అడుగుతా ఉన్నా. 2014లో
ఇదే కూటమి కదా, ఇదే కూటమి ఎలక్షన్కి వెళ్ళారు. 2014లో విజయం సాధించారు. 2014లో ఈ కూటమి విజయం సాధించారు. సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి న్యాయం చేశారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. డైరెక్ట్ క్వశ్చన్ టు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ పైన ఒక ఛార్జ్ షీట్ కూడా రిలీజ్ చేస్తాం. ఎందుకు చేస్తానంటే 2014లో మీరు ఇచ్చిన హామీలు ఇన్ని హామీలు కాదు, లెక్కకు మించిన అన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇచ్చిన ఏది నిలబెట్టుకున్నారు అని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బోల్డ్ అనే హామీలు ఇచ్చారు. గతంలో మీరు 2014లో ఇచ్చిన హామీల్ని ఏమి నిలబెట్టుకున్నారు? రైతు రుణమాఫీ అని చెప్పారు, నిలబెట్టుకున్నారా? చేనేత రుణమాఫీ అని చెప్పారు, నిలబెట్టుకున్నారా? డ్వాక్రా రుణమాఫీ అన్నారు, నిలబెట్టుకున్నారా? ఇప్పుడు 3 సిలిండర్లు చెప్తున్నాడు, అప్పుడే ఫ్రీ సిలిండర్ అని చెప్పాడు, నిలబెట్టుకున్నాడా? మహాలక్ష్మి పథకం ద్వారా 25,000 30,000 డబ్బులు వేస్తానని చెప్పాడు. ఒకళ్ళు పుడితే 25,000, ఇద్దరు పుడితే 50,000, ముగ్గురు పుడితే 75,000 అని నోటుకొచ్చిన ఏదో వేలంపాటిలో మాట్లాడతారు చూసారా, ఆ టైప్లో కూడా ఈ మధ్య కూడా మాట్లాడాడు. జగన్ అన్న అమ్మఒడి కిందన 15,000 నుంచి 17,000 చేస్తే ఒక్కళ్ళు పుడితే 15, ఇద్దరు అయితే 30, ముగ్గురు అయితే 45. ఈ లోకేష్ కూడా మాట్లాడాడు. ఆ లోకేష్ చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అవుతోంది. ఆ వీడియో కూడా ఒక్కసారి చూపిస్తాను. నిజంగా మీడియా మిత్రులు అందరికీ కూడా ఇక్కడ నవ్వు రాకపోతే నన్ను అడగండి. వీళ్ళు మాట్లాడిన మాటలు అంటే ఎట్లాగనంటే, ఈ లోకేష్ అనే ప్రబుద్ధుడు తెలుగుదేశం పార్టీ కంట భావితరాలకి ముఖ్యమంత్రి అభ్యర్థి అంట తెలుగుదేశం పార్టీ. మరి ఈ భావితరాలకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఏ రకంగా మాట్లాడాడు ఒక్కసారి చూద్దామండి. అంటే ఒకరుంటే 10,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 90,000 రూపాయలు మనం ఇవ్వబోతున్నాం. అంటే నా పేరు ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, 5,000 మంది ఉంటే 75,000 ఇస్తామని, 5,000 మంది ఉంటే 75,000 ఇస్తామని. మీ పేరండి? అంటే ఇంకా అది మీ సోషల్ మీడియాలో ఇంకా కొంచెం మీమ్స్ యాడ్ చేసి పెట్టారు, కానీ మనం ప్రెస్ మీట్ లో అది చూపించడం అంత కరెక్ట్ కాదు కాబట్టి చూపిలే. పోనీ చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, పోనీ ఆయనకి వయసు అయిపోయింది, దగ్గర 80 పడతా ఉన్నాడు, 80 సంవత్సరాలు. పోనీ ఆయనకి వయసు అయిపోయింది, పోనీ ఆయన పక్కకు తీసేయండి. ఈ లోకేష్కి ఏమైందండి? స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అట బాబు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని లెక్కల పంతులు గారు. ముగ్గురుంటే 90,000 అంట, ఇద్దరుంటే 30,000 అంట. ఓకే, బాగానే ఉంది. ముగ్గురుంటే ఎంత అని చుట్టుపక్కల వాళ్ళని అడుగుతున్నాడు. అంటే ఆయన కూడా తిరిగే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళు పోనీ వాళ్ళు వెనకాల అందించారో లేకపోతే ఈ నోట్లోంచి వచ్చిందో. మరి ఈయన తెలుగుదేశం పార్టీ కంట భావితరాలకి ముఖ్యమంత్రి అభ్యర్థి అంట. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒప్పుకుంటారండి? సరే, ఈ మేనిఫెస్టో ఈ గతంలో ఈయన ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన జగన్ యువతను దారుణంగా మోసం చేశారని, ఫలితంగా దేశంలోనే నిరుద్యోగులున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచిందని రాజమండ్రి సిటీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి లేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అంతెందుకు 21,000 మంది యువత ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్నట్లు వైఎస్ షర్మిల స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. స్థానిక తిలక్ రోడ్లోని యాక్సిస్ బ్యాంక్ పక్క రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, నెగ్గిన వెంటనే మెగా డిఎస్సీ తీస్తానని చెప్పిన జగన్ మేనిఫెస్టోలో కూడా పెట్టారని, ఇది నమ్మిన 10 లక్షల మంది యువత ఆశతో సన్నద్ధమయ్యారని, తీరా చూస్తే వారి ఆశలు అడియాశలు అయ్యాయని అన్నారు. సోషల్ మీడియా కూడా హేళన చేసింది. 2020 అంటున్నాడేటి బాబు అని. దాని తర్వాత 2020 మిషన్ ని స్వాగతించారు. ఈరోజు ఆయన పుణ్యవాన జీవ్స్ తోటి మన వాళ్ళు పోటీ పడతా ఉన్నారు దేశ విదేశాల్లో. వాళ్ళకన్నా తలసరి అదే మన వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంది. ప్రపంచ దేశాల్లో మన వాళ్ళు శాసించే పరిస్థితికి వస్తూ ఉన్నారు. ఇది బాబు గారి విజన్ వల్ల మన వాళ్ళకి దక్కే గౌరవం. 2047 కూడా ఆయన అనౌన్స్ చేసినప్పుడు అవహేళన చేశారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆయన విజన్ దగ్గర ఎవరు పనిచేయరు.
చాలా స్పీడ్గా ఒక దూరదృష్టితో ఆలోచిస్తూ ఉన్నారు. మాట్లాడే వాళ్ళు అనేక విధాలుగా మాట్లాడతారు. ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గుర్తించారు కాబట్టి ఆయన అరెస్ట్ అయినప్పుడు దేశ విదేశాలు అందరూ కూడా బాధపడి ఎక్కడో దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా నిరసన తెలియజేశారు. నేను అనేది ఏంటంటే వీళ్ళకి జైలు సరిపోవు, ఇప్పటికీ మించింది లేదు. ఇంకా కొంతమంది వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మంచిగా జైళ్ళని ఇంకా అవకాశం ఉంటే శాంక్షన్ చేయించి సంఖ్య పెంచుకోమని. ఎందుకంటే వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటది. రెడ్ బుక్ అయిపోయింది, రెండో బుక్ కూడా ఓపెన్ అయింది. పోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటది. లోకేష్ కి అంకిల్ రావు పక్కన కూడా నేను 3-15 అంతా 90 చెక్ చేసుకోమంటారు. ఎవరు అనేది మావోడా? ముందు మా ఊరు కింద చూసుకోమనండి. దాని తర్వాత పక్కన వాళ్ళ గురించి మాట్లాడతాడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అనేస్తే మన స్థాయి పెరిగిపోదు. నువ్వు ఎవరినో మెప్పించడానికి మాటలు అనకు భరతరా. పేపర్ మిల్ మీద నిజంగానే శ్రద్ధ ఉంటే వెళ్ళి అక్కడ నుంచోమనండి. నుంచోమని 5:30కి పేపర్ మిల్ కార్మికులందరూ బయటకు వస్తారు. ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను. 5:30కి పేపర్ మిల్ కార్మికులందరూ బయటకు వస్తారు. ఎవ్వరూ లేకుండా తిన వెనకాల ఆ బ్లేడ్ బ్యాచ్ సైన్యం లేకుండా ఒక్కడిని అక్కడికి వెళ్ళి నుంచోని మాట్లాడమని నేను ఉంచుంటాను. అక్కడ నా వాళ్ళు ఎవ్వరూ లేకుండా నేను ఒక్కడిని అక్కడ నుంచుంటా. వచ్చి నన్ను పలకరించి కార్మికుల పక్షపాతి మీరు, మిమ్మల్ని మేము స్వాగతిస్తాం, ఆశీర్వదిస్తాం. అదే అతను ఒక్కడిని వెళ్ళి నుంచోమనండి. నుంచునే దమ్ముందా? సూట్ కేసులు తీసుకొని ఈరోజు కార్మికులు కడుపులు కొట్టారు. స్థాయి పెరగడం కోసం అని చెప్పి ఒక స్థాయిలో ఉన్న బాబు గారిని కానీ కళ్యాణ్ గారు కానీ ఇలా విమర్శించొద్దు. ఈరోజు మేము కూడా సిద్ధాంతాల పరంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉన్నాం. కానీ ఆయన మేము ఇష్టం వచ్చినట్లు ఆయన వ్యక్తిగత జీవితాన్ని లేకపోతే వాళ్ళ తల్లి చెల్లి వ్యవహారాల్ని మేము నోటికి వచ్చినట్లు మాట్లాడట్లా. ఇలా మాట్లాడడం వల్ల ఆయన ఫేమస్ అవుతున్నాడేమో తను అనుకుంటున్నాడు. రోజు రోజుకి అతను గ్రాఫ్ పడిపోతా ఉంది. ఇంత సంక్షేమం ఇచ్చామని అడుగుతా ఉన్నారు, చెప్పుకుంటా ఉన్నారు. ఆశ్చర్యం కలుగుతా ఉంది. మీరు రాజమండ్రి సిటీలో తిరుగుతూ ఉంటే ఇంత సంక్షేమం ఇచ్చామంటా ఉన్నారు, మాకు ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఆ లబ్ధిదారుల దగ్గరికి వెళ్తా ఉంటే విపరీతమైన స్పందన ఎన్డీఏ కూటమికి. మేము ఊహించలేదు ఇంత స్పందన వస్తుందని. అసలు వీళ్ళకి రేపు డిపాజిట్లు కూడా వైసీపీ వాళ్ళకి వస్తాయా అని అనుమానం కూడా మాకు వస్తూ ఉంది. వాళ్ళకి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా గోదావరి గట్టును ఎలా తీర్చిదిద్దామో మాకు తెలుసు. అలాగే శాశ్వత కట్టడాలైన కార్పొరేషన్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ, అనేకమైన రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఏపీ పేపర్ మిల్ సహకారంతో, ఓఎన్జీసీ సహకారంతో, గెయిల్ సహకారంతో అనేకమైన పార్కులు డెవలప్ చేశాం. ఇతర మాదిరిగా కార్పొరేషన్ నిధులు పెట్టి పక్కన జూజుబీగాలతో ప్రెస్ మీట్లు పెట్టించి కాదు. వస్తే రమ్మనండి, మాట్లాడదాం. అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. నో ట్వీట్ చేశారు, స్వాగతిస్తా ఉన్నారు. బ్యూటిఫుల్ మేనిఫెస్టో అని చెప్పడం జరిగింది. ఆన్ రికార్డ్ చూడండి. ఒక నేషనల్ పార్టీ నుంచి వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు ఆయనకి ప్రాపర్ కమ్యూనికేషన్ అవ్వాల. ఆయన దేవుడికి భక్తుడికి మధ్యన వారధి. ఆయన ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే అది పైనుంచి రావాలి. అది రావాలి అని అంటే ఇది రీజనల్ పార్టీస్, బాబు గారు కళ్యాణ్ గారు నిమిషంలో నిర్ణయాలు తీసుకుంటారు. అది నేషనల్ పార్టీ. వచ్చేలోపు ఆయనకి బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ముహూర్తంలో రిలీజ్ చేయాలనుకున్నారు, చేసేసారు. వాళ్ళు గ్రహించారు కాబట్టి ఇమీడియట్ గా బీజేపీ అఫీషియల్ సైట్ లో చాలా గొప్ప మేనిఫెస్టో అని చెప్పడం. మోడీ గారు ఈ రెండు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు బాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో. బీజేపీ వారు ఇంకా 2 అంశాలు ఉన్నాయి. మొన్న పురంధేశ్వరి గారు కూడా చెప్పారు. అది లేటర్ ఆన్ దీంట్లో కలిపి చేస్తారన్న, అదే ఇబ్బంది లేదు. ఈ రాష్ట్రంలో 6,16,000 మంది అన్ఎంప్లాయిడ్ యూత్, అంటే రాష్ట్ర సంఖ్యలోని మనం కానీ క్యాలిక్యులేట్ చేస్తే 6.15% ఈ రాష్ట్రంలో అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ 35.1% అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే ఇది భారతదేశంలోని సెకండ్ హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్.
జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడు రా అంటే నిరుద్యోగ యువతని సంఖ్య పెంచడంలోని నెంబర్ 2 కింద ఇది భారతదేశంలోని కీర్తి సాధించారు. ఈ రాష్ట్రంలో సుమారు 21,000 మంది యువత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీన్ని సాక్షాత్తు జగనన్న వదిలిన బాణం వైఎస్ షర్మిల గారు రీసెంట్గా ధర్నా చేశారు ఏపీపీఎస్సీ ఆఫీస్ విజయవాడ. అక్కడ ఆవిడ చెప్పిన మాట ఇది. 21,000 మంది యువత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది రాష్ట్రంలో. ఇంకా జగన్ గారి వరకు మనం చూసినట్లయితే నెగ్గిన వెంటనే మెగా డిఎస్సి తీస్తాను అని చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా 2019 మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. ఇది నమ్మి చాలా మంది ఆశావాహులు సుమారు 10 లక్షల మంది యువత ఆశపడి ప్రిపేర్ అయితే వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలైన అనే విషయం గమనించాలి. ఇవన్నీ కూడా మేము గమనించాం. ఎన్డీఏ కూటమిగా మేము గమనించాం కాబట్టే ఎన్డీఏ కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో 2024 ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టబోతా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలా ఏటా మెగా డిఎస్సి అన్నారు, అది ఆ చివరాఖరికి దగా డిఎస్సి అయిపోయింది. ఏం చూసినా మాయే, మాయ జగన్ మాయ, మావయ్య కాదు మాయ, అంతా కూడా మాయే. ఇంకా జాబ్ క్యాలెండర్స్ గురించి చూస్తే మనం జనరల్గా జోక్ ఆఫ్ ద ఇయర్ అనుకుంటాం, కానీ ఇది జోక్ ఆఫ్ ద డికేడ్. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎక్కడైనా ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా ఇవ్వడం జరిగిందా? ఆన్ రికార్డ్ ఎక్కడైనా ఇచ్చారా? పైపెచ్చు వాళ్ళు అంటారు మేనిఫెస్టోనే దైవం, మేనిఫెస్టో మాకు దైవ స్వరూపం అని. మరి మేనిఫెస్టోలో ఇచ్చిన దాన్ని మీరు అమలుపరచినప్పుడు దైవం లాంటి మేనిఫెస్టోని నువ్వు గౌరవించినప్పుడు నువ్వు ఇప్పుడు 2024లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇస్తా ఉన్నావు. జనాలు ఎలా నమ్ముతారు మిస్టర్ సీఎం? యువత ఎలా నమ్ముతారు జగన్? నిన్ను ఇంకా నమ్మం జగన్. యువత నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇన్ని జరిగినాయి. మెగా డిఎస్సి తీస్తానన్నారు, తీలా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇవ్వలా. యువత ఎంత నిరుత్సాహంతో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. మరి వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ మేనిఫెస్టో 2024 వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో అయినా డిఎస్సి గురించి అయినా పెడతారా అంటే దాంట్లో కూడా మెగా డిఎస్సి గురించి ప్రస్తావన లేదు. మరి ఆయన నమ్మకం ఏంటో అర్థం కావట్లా. అంటే ఆయన ఉద్దేశంలో వీళ్ళు ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరే అని అనుకుంటా ఉన్నారేమో, మరి ఏమి తెలియట్లా. ఇంకా ఈ నగరం గురించి వద్దాం. ఈ నగరం గురించి మేము అడిగేది ఏంటంటే యువత అందరూ కూడా ఐటీ జాబులు, ఐటీ పార్క్స్ తెమ్మని అడుగుతా ఉంటే ఆ పార్క్ అన్న మాట ఒక్కటే భర్తరంకి బాగా ఎలిగినట్లుంది. వాళ్ళు అడిగింది ఐటీ పార్క్, ఐటీ అన్న మాటని మర్చిపోయి చిల్డ్రన్స్ పార్కులు తీసుకొస్తా ఉన్నాడు. అడిగింది ఐటీ పార్కు, తెస్తుంది చిల్డ్రన్స్ పార్క్. అంటే ఈ చిల్డ్రన్స్ పార్కుల వల్ల నేను ఒకటే అడుగుతాను, యువతకు ఒక్క ఉద్యోగాన్ని కల్పించగలిగావా ఆన్ రికార్డ్? ఒక్కటంటే ఒక్కటి. ఏదైనా పరిశ్రమల్లో నీ పేరు చెప్పైనా ఇవ్వగలిగావా? జాబ్ మేళాలు పెట్టారు. జాబ్ మేళాల ద్వారా ఆన్ రికార్డ్ మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు? అపాయింట్మెంట్ లెటర్లు తూతూ మంత్రంగా ఇచ్చేయడం కాదు, ఎంతమంది వెళ్ళి ప్లేస్ అయ్యారు? అన్ని అబద్ధాలే, అన్ని మోసాలే. ఈరోజు అన్న వస్తున్నాడు అని చెప్పండి, మంచి రోజులు వస్తాయని చెప్పండి అని చెప్పి అదే పని మీద అంటా ఉంటే అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తాయంటే అందరూ ఏమనుకున్నారంటే యువత మెగా డిఎస్సి తెస్తారు, ఐటీ కంపెనీలు తెస్తారు, మంచి మంచి ఇండస్ట్రీస్ తెస్తారు, ఇవన్నీ తెచ్చి ఉద్యోగాలు వస్తాయి, మంచి రోజులు వస్తాయి అనుకున్నారు. అన్న వస్తున్నాడు అని అంటే మంచి రోజులు వస్తాయంటే ఇవన్నీ అనుకుంటే తీరా చూస్తే వాస్తవాలకు ఏమైంది? అన్న వచ్చాడు, బ్లేడ్ బ్యాచ్ వచ్చింది. అన్న వచ్చాడు, గంజాయి బ్యాచ్ వచ్చింది. విచిత్రం, గంజాయి రాష్ట్రంలో వెచ్చలవిడిగా ఎక్కడికక్కడ దొరుకుతా ఉంది. చాక్లెట్లు ఎలా దొరుకుతున్నాయో గంజాయి కూడా అంతే ఈజీగా దొరుకుతా ఉంది. కారణం పెంచి పోషిస్తా ఉంది
వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పైపెచ్చి అంటారు మాకేమీ తెలియదు. ఇక్కడ మేము వాస్తవాలతో చెప్పినా కూడా ఎక్కడ కూడా ఒప్పుకోరు. దానికి ఉదాహరణ భరత్రామ్. ఇప్పుడు దాకా ద్వారంపూడి రెడ్డి ఇక్కడ దొరికాడు 300 కేజీతో, విక్రమ్ రెడ్డి. ఏవయ్యా ఏంటయ్యా అని అడిగితే అవన్నీ వదిలేసి ఎవరెవరో సంబంధం లేని తెచ్చేసా నువ్వు ఉన్నావు అంటాడు. అంటే నేను చేసే నువ్వు చెయ్యని చెప్పి నన్ను లాగుతున్నాడు. ఇది కాదు విధానం. అలాగే 2014-19లో తెలుగుదేశం చిత్తశుద్ధి మేము చెప్తా ఉన్నాం. 2 డిఎస్సీలు తీసుకున్నాం. సుమారు 17 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్ ద్వారా కూడా. అది సాక్షాత్తు ఎక్స్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు, స్వర్గీయ గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న మాటలు అవి. ఆయనే చెప్పారు ఎస్ ఇవన్నీ వచ్చినాయి అని. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్, పోలీస్, డిఎస్సి నోటిఫికేషన్ ఇవన్నీ కూడా మేమిచ్చు. శ్రమశక్తిని ఎక్కడైతే గుర్తిస్తారో, కార్మికులను ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ అభివృద్ధి తద్వారా సంపద సృష్టించబడుతుందని రాజమండ్రి ఎంపీ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలోనూ, అలాగే స్థానిక 1వ వార్డు లాలా చెరువు మహేశ్వరి లారీ ట్రాన్స్పోర్ట్ వద్ద భారీ ఎత్తున మేడే దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఎంపీ భారత్ ముఖ్య అతిథిగా హాజరై వివిధ రంగాల్లో పనిచేస్తున్న శ్రామికులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రామిక దినోత్సవం సందర్భంగా సలాం చేస్తున్నారన్నారు. సమాజ అభివృద్ధికి పునాది శ్రామిక బలం అన్నారు. ప్రపంచంలో ఏ దేశమైనా అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందంటే అక్కడ పరిశ్రమల ఉత్పత్తిని బట్టే అన్నారు. వీటికి మూలాధారం శ్రామికులు అన్నారు. అందుకే అరిస్టాటిల్ సైతం శ్రమ యొక్క ముగింపు, విశ్రాంతి అనే పదాలు శ్రామికుల నుంచే కనుగొనబడ్డాయని చెప్పాడన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రామిక లోకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారని ఆయన స్థాపించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో కూడా శ్రామికులను ఉద్దేశించి నామకరణ చేశారన్నారు. శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మే 1వ తారీఖున శ్రామికులు అందరి యొక్క కృషిని, వారి యొక్క శ్రమని గుర్తించి మేడే ఉత్సవాలు దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. శ్రామికులు లేనిదే ఏ పారిశ్రామికవేత్త కూడా విజయం సాధించలేడు. అలాంటి శ్రామికుల యొక్క దినోత్సవంగా వారి అందరినీ కూడా గౌరవిస్తూ వారు పడిన కష్టాలు, వారి పడిన శ్రమల్ని గుర్తించి మరి భారతీయులు అందరూ కూడా వాళ్ళకి సలాం చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళ శ్రామికుల గురించి అరిస్టాటిల్ ఒక పదం చెప్పాడు. శ్రమ యొక్క ముగింపు విశ్రాంతి అనే పదం కనుగొన్నది కూడా శ్రామికుల నుంచే. శ్రమ యొక్క ముగింపు విశ్రాంతి అరిస్టాటిల్ చెప్పిన మాట. మరి అంత గొప్ప శ్రామికుల నుంచి పుట్టిన మాటలు ఎన్నో ఉన్నాయి. మరి ఇవాళ అదే పదాన్ని తీసుకుని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ, మా పార్టీ టైటిల్లోనే శ్రామికుల పేరుతోనే మేము స్టార్ట్ చేసాం. బహుశా నాకు తెలిసి దేశవ్యాప్తంగా ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ కూడా శ్రామికులను ఉద్దేశించి ఉన్న పార్టీ ఇప్పుడు దాకా నాకు తెలిసేదే లేదు. మరి సిపిఐ, సిపిఎం కూడా మరి చూస్తే వారు ఎంతసేపు ఇదే పదాల్లో వాడినప్పటికీ కూడా మరి మేము మనసులోంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసులోంచి వచ్చిన మాటలుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పుట్టింది. దానికి అనుగుణంగానే ఇక్కడ రాజమహేంద్రవరంలో కూడా శ్రామికులకి శ్రామిక భవన్ క్వారీ సెంటర్లో తీసుకురావడం జరుగుతూ ఉంది. శ్రామికుల గురించి సుమారుగా 1800 గజాలు స్థలాన్ని కేటాయించాం. దాంట్లో ఒక అద్భుతమైన భవంతిని నిర్మాణం చేసి శ్రామికులు ఎంతమంది అయితే సంఘాలు ఉన్నాయో వారందరికీ కూడా ఒక క్యాబిన్స్ ఇచ్చి వాళ్ళు తరచూ ఏ మీటింగ్లు పెట్టుకోవాలన్నా కానీ ఆ క్యాబిన్స్లో మీటింగ్స్ పెట్టుకోవడానికి, అదేవిధంగా ఒక మంచి హాల్ని కూడా నిర్మాణం చేసి మరి వాళ్ళకి పెళ్లిళ్ళు జరిగినా, శ్రామికులు పిల్లలకి పెళ్లిళ్ళు జరిగినా, శుభకార్యాలు జరిగినా, ఏమి జరిగినప్పటికీ కూడా ఆ శ్రామిక భవన్ ఎంతో ఉపయోగపడుతుంది. శ్రామికులకు అందరికీ కూడా ఒక వేదికని మరి నాకు తెలిసి మరి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాల్లో
మరి ఉందో నాకైతే తెలియదు, కానీ అంత పెద్ద భవంతిని రేపు నిర్మాణం చేయబోతా ఉన్నాం, శ్రామిక లోకానికి అంకితం చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి శ్రామికులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. కార్మిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్మికులు 2 రకాలు ఉంటారండి. ఒకటి అసంఘటిత కార్మికులు, సంఘటిత కార్మికులు. అసంఘటిత కార్మికులు అంటే ఆటో డ్రైవర్లు కానివ్వండి, లారీ డ్రైవర్లు కానివ్వండి, క్లీనర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అసంఘటిత రంగంలో వస్తారు. సంఘటిత కార్మికులు అంటే ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళు, లేకపోతే పర్మనెంట్ ఎంప్లాయీస్ గా ఉన్న వాళ్ళందరూ కూడా సంఘటిత కార్మికులు అవుతారు. సంఘటిత కార్మికులందరికీ కూడా ఆ ఫ్యాక్టరీ కానీ ఆ సంస్థ కానీ వాళ్ళకి అన్ని ఈఎస్ఐ సౌకర్యం, పిఎఫ్ సౌకర్యం, అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. అలాగే వాళ్ళకి ఇన్సూరెన్స్లు కూడా కవర్ అవుతాయి. ఈ రాజమండ్రి నగరంలో ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో, ఆటో డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్లు కానీ, లారీ క్లీనర్ కానీ, వీళ్ళందరికీ కూడా గతంలో 460 మందికి నేను పోస్టల్ గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఇప్పుడు ఈ సందర్భంగా మేడే సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున వాళ్ళందరికీ, రాజమండ్రి సిటీలో ఉన్న అందరికీ కూడా, అసంఘటిత కార్మికులందరికీ కూడా ఈ పోస్టల్ గ్రూప్ ఇన్సూరెన్స్ చేయిద్దాం. ఎవరైనా సరిపోతే వాళ్ళకి 10 లక్షలు వస్తుంది. పూర్తిగా అతను పనికి రాకపోయినా 10 లక్షలు వస్తుంది. ఎంతమంది వస్తే అంతమంది చేస్తాండి. చేశారండి, ఇక్కడ తగ్గేది లేదు. తర్వాత అలాగే మన వాళ్ళు చనిపోతే పిల్లలకి 2 లక్షలు చొప్పున ఎడ్యుకేషన్ కూడా వస్తుంది. ఎవరైనా యాక్సిడెంట్ కనుక ఒక అసంఘటిత కార్మికుడు యాక్సిడెంట్ అయితే అతను అంబులెన్స్ లో కానీ దేనిలో తీసుకెళ్ళడానికి 5,000 ఇస్తారు. ఇమీడియట్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ 60,000 రూపీస్ ఇమీడియట్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ ఇస్తారు. ఇలాగా వాళ్ళు ఎప్పుడు ఊహించలేనటువంటి స్కీమ్ అది. యాక్చువల్ గా ఆ స్కీమ్ లో వాళ్ళందరికీ కూడా మరి అసంఘటిత కార్మికులందరికీ కూడా జగన్ గారు అధికారంలోకి వస్తే వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. అలాగే రెండోది ఏంటంటే పేపర్ బిల్ విషయంలో కూడా మొన్న కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చారు. జగన్ గారు వచ్చారు, వెళ్ళారు, ఏం చేయలేదని. పేపర్ బిల్ విషయంలో జగన్ గారు భర్త గారు ఉన్నారు, నేనున్నా, చాలా క్లియర్ గా చెప్పారు. అన్న ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది, మనం ఎవరిని కూడా ఒత్తిడి చేయలేం. ఎలక్షన్ అయిపోయిన వెంటనే మనం పేపర్ బిల్ మేనేజ్మెంట్ పిలుద్దాం. అలాగే ఇక్కడ యూనియన్ వాళ్ళు కూడా కూర్చోబెట్టి వాళ్ళకి ఓల్డ్ అగ్రిమెంట్ కాడి నుంచి ఏదైతే ఏరియర్స్ రావాలన్నా అవన్నీ కూడా వచ్చేలాగా మళ్ళీ ఫ్రెష్ గా మంచి అగ్రిమెంట్ చేద్దాం. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి నేను అగ్రిమెంట్ చేద్దాం అని కూడా మరి మాకు ఆయన ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పేపర్ బిల్ కార్మికులందరికీ కూడా మరి భర్త గారు కానీ ఏ కానీ ఇన్సూరెన్స్ ఇచ్చేది ఏంటంటే మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత జగన్ గారు అధికారంలో వస్తే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేలా అగ్రిమెంట్ చేద్దాం అని చెప్పి కూడా మేము చెప్తున్నాను. చూసే ఉంటారు చాలా మంది, మన రామనారాయణ గారికి ఆలయ తెలిసి పక్కనే కాబట్టి వర్షం వస్తే అక్కడ లోపల బెడ్స్ మీద వర్షం కురిసేసి తడిసిపోయి అక్కడ ఉండటానికి కూడా బెడ్స్ మీద ఉండటానికి కూడా వీల్లేని పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మన ఎంపీ భర్త గారు 100 కోట్ల రూపాయలు ఈఎస్ఐ హాస్పిటల్ కి శాంక్షన్ చేయించి ఈవేళ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే సూపర్ హాస్పిటల్ లాగా 100 బెడ్స్ హాస్పిటల్ ని అక్కడ నిర్మించడం జరిగింది. మీకు ఎవరైనా ఖాళీ ఉంటే చూడండి, ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, ఓపెనింగ్ కి సిద్ధంగా ఉంది. అటువంటి సూపర్ హాస్పిటల్ త్వరలోనే మీరు అందరూ కూడా ఓపెనింగ్ కూడా వస్తారు. కాబట్టి ఈవేళ కార్మికుల కోసం మరి ఇప్పుడు క్వారీ మీద ఇప్పుడే చెప్తారు ఎంపీ గారు, ఎందుకంటే ఎక్కడా లేదు. కార్మికులు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆఫీస్ ఇచ్చి వాళ్ళందరికీ కామన్ మీటింగ్ పెట్టుకోవడానికి వాళ్ళకి పెట్టడం అనేది సామాన్యమైన విషయం లేదు. మరి ఇవన్నీ కూడా రాజమండ్రిలో కార్మికులకి ఎవరైనా చేశారంటే అది ఎంపీ రామ్ గారు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి సందర్భంగా. ఎన్డీఏ కూటమి వైసీపీ మేనిఫెస్టోలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు బాగా చేరువగా ఉందని రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. ఏఐసీసీ ఇచ్చిన మేనిఫెస్టోతో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన నవరత్నాలు మేనిఫెస్టో ప్రజలను బాగా ఆకర్షిస్తున్నాయని అన్నారు. స్థానిక సోమాలమ్మ పుంద రోడ్లో రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పిందంటే చేస్తుందని, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రైతులకు రుణమాఫీ వంటి హామీలు అమలు చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాపై సంతకం, రైతులకు రుణమాఫీ, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ప్రతి పేద మహిళకు నెలకు 8,330 రూపాయల చొప్పున ఏడాది ₹1,00,000 బ్యాంకు ఖాతాల్లో జమ, రైతాంగానికి మద్దతు ధర, ఉపాధి హామీ కింద కూలీలకు కనీస వేతనం లభించేలా చూడటం వంటి హామీలను కాంగ్రెస్ ఇస్తోందని ఆయన చెబుతూ వీటిని అమలు చేసి చూపిస్తామని ఆయన అన్నారు.
రెండో రౌండ్ సెకండ్ ఫేజ్ పార్లమెంట్ ఎలక్షన్ పోలింగ్ కూడా పూర్తయింది. ఇదే నరేంద్ర మోడీ గారు ఈ పోలింగ్ ప్రారంభం కాకముందు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ వచ్చాడు. బీజేపీ 370 సీట్లు గెలుస్తుంది, ఎన్డీఏ 400 స్థానాలు గెలుస్తుంది, ప్రతిపక్షాలు సోదులు లేకుండా పోతాయని చెప్పి చాలా గంభీరంగా మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఇవాళ ఫేజ్ 1 ఫేజ్ 2 అయిన తర్వాత మొత్తం ఆయన అజెండానే మార్చేసి అత్యంత దారుణమైన స్థితికి దిగజారి ఇవాళ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొన్న రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వారు గెలిస్తే రేపొద్దున హిందువుల మంగళసూత్రాలు, హిందువుల ఆస్తులన్నీ కూడా తీసుకొని మహమ్మదీయులకు పంచిపెడతారని చెప్పాడు. దానికి ఆయన రీజన్ ఏమంటే 2006లో మన్మోహన్ సింగ్ చెప్పాడు అన్నాడు. మరి 2006లో మన్మోహన్ సింగ్ గారు చెప్తే మన్మోహన్ సింగ్ గారు 2014 వరకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. మరి ఆ 8 ఏళ్ల కాలంలో ఆయన ఎక్కడ హిందువుల ప్రాపర్టీ తీసుకున్న పాపాన పోలే, లేదా ముస్లింలకు ఎక్కడా పంచిపెట్టింది లేదు. కాబట్టి ఏమంటే అవాస్తవాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ కర్ణాటక పోయాడు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకంగా ఉందని ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ అడుగు జారిపోతూ ఉంది. ఆయన అనుకున్నట్లుగా ఎన్డీఏకి 400 స్థానాలు రావడం లేదు, బీజేపీకి 370 సీట్లు గెలిచే పరిస్థితి ఎక్కడా కనపడడం లేదు. అనేక రకాల సర్వేల ప్రకారం ఇవాళ 200 స్థానాలు గెలవడం కూడా కష్టమనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు దిగజారి ఇవాళ మత చిచ్చు లేపడానికి, తద్వారా ఓట్లు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే దీన్ని అందరూ కూడా గమనించాలి, గుర్తించాలి. ఇవాళ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఇండియా కూటమిలో ఉన్న సెక్యులర్ పార్టీలన్నీ కూడా మేము కలిశాము. సెక్యులర్ కూటమిని ఆశీర్వదించమని ప్రజలను కోరుతా ఉన్నాం. దురదృష్టవశాత్తు మన ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఎవరు బీజేపీతో ఉన్నారో, ఎవరు బీజేపీతో లేరో ఎవరికి తిరగడమే అయోమయం నడుస్తూ ఉంది. బీజేపీ వాళ్ళు మాత్రము పక్క డ్రామా ఆడిపిస్తున్నారు. ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు ఒక తోలుబొమ్మలాట్లో కేటీగాని మాదిరి తిప్పుతున్నారు. మరోవైపు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఆయనకు కావలసినంత కూడా ఆయన చేసి పెడతా ఉన్నారు. ఇవాళ నిన్న మరి ఎవరికైనా తెలుసు, ఒక మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు సహజంగా కమ్యూనిస్టులు అయితే పార్టీ సెక్రటరీ ఉంటాడు, ఇతర పార్టీల్లో పార్టీ ప్రెసిడెంట్ రిలీజ్ చేస్తాడు. నిన్న 3 పార్టీల కూటమి వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేశారు. మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఎక్కడున్నారు? ఆమె నిన్న అటెండ్ కాలే. ఆయన బీజేపీ ప్రతినిధి అటెండ్ అయిన సిద్ధార్థనాథ్ సింగ్ ఆయనేమో ఆయన పాపం అలిగినోని మాదిరి ఆ బుక్కే పట్టుకోలే. మామూలుగా పుస్తకం విడుదల చేసేటప్పుడు 3 పార్టీల కూటమి అన్నప్పుడు 3 పార్టీలు కలిసి వారి మేనిఫెస్టో విడుదల చేయాలనుకున్నప్పుడు వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ ఎక్కర్లేదు, ఉన్నాయన ఆ పుస్తకం కూడా పట్టుకోడు. అసలు చంద్రబాబు నాయుడు గారి ముఖంలో గిచ్చితే రక్తం రావడంలే. ఆయన ఏడు ముఖం పెట్టుకొని పుస్తకం పట్టుకొని నిలబడ్డాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు ఒకరి మీద ఒకరికి విశ్వాసం లేదు, ఒకరిపైన ఒకరికి నమ్మకం లేదు. మీరు ఏ రకమైన కూటమి, మీకు మేనిఫెస్టోని ఎవరు నమ్ముతారని నేను అడుగుతాను. క్లియర్గా అడుగుతున్నది ఒకటే, మీరు తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఇవ్వండి, మేము నమ్ముతాం. లేదా మీరు ఎవరైతే మీరు కూటమిగా ఏర్పడినామో 3 కలిసి ఇస్తామని అన్నప్పుడు మరి మీరు 3 అక్కడ లేరు కదా, ఆమె అసలు లేనే లేదు. కాబట్టి ఏమంటే వాళ్ళ స్పష్టంగా ప్రజలలో అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు నివృత్తి చేయాలి. నేను సిపిఐ తరఫున నేను ముందు నుంచి ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు నిర్బంధించి ఆయన్ని మీరు సరెండర్ చేసుకున్నాడు, లేకపోతే ఆయన బీజేపీతో కలిసి ఉండేవాడు కాదు. దానికి మీరు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. పోనీ ఇప్పుడు కలిసినామన్నారు, 1% ఓట్లు కూడా లేని పార్టీకి 6 పార్లమెంటు స్థానాలు ఇచ్చారు, 10 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. తీరా చూస్తే మీరు ఇవాళ మేనిఫెస్టో కూడా ఒకటి చెప్పలేకపోతా ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా చెప్తా ఉన్నారు మేనిఫెస్టో పైన నరేంద్ర మోడీ బొమ్మ లేదు, వాళ్ళు దాంతో ఇది కానక్కర్లేదు. నేను గ్యారంటీ చెప్తాను, ఈ మేనిఫెస్టోకి బీజేపీకి సంబంధం లేదు.
మరి సంబంధం లేనప్పుడు మాకు సంబంధం ఉందని ఏ రకంగా మీరు ఓట్లు అడుగుతారు? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇదే బీజేపీ పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా సంబంధాలు నిలుపుతా ఉంది. రేపొద్దున వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీలు గెలిచిన వాళ్ళు కూడా తమకే ఢిల్లీలో మద్దతు ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇవాళ ఇక్కడ రాజమండ్రి పార్లమెంటు స్థానంలో బీజేపీ గెలిచినా మోడీకే. పురంధరేశ్వర్ గారు పాపము ఆమె సెంట్రల్ మినిస్టర్గా కూడా చేసింది. ఆమె డిగ్నిఫైడ్గా పోయి మోడీకి ఒక చెయ్యి ఎత్తుంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలిస్తే మోడీకి 2 చేతులు ఎత్తాడు భయానికి. ఆమెను ఒక చెయ్యి ఎత్తుంది. అతను భయపడి 2 చేతులు ఎత్తుకుని పోతాడు. కాబట్టే చెప్తాను, వాళ్ళిద్దరిలో ఎవరికి ఓటు వేసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్కి వేసినా, పురంధరేశ్వరి గారి పుష్పం గుర్తుకు వేసినా వాళ్ళు నరేంద్ర మోడీకే సపోర్ట్ చేస్తారు. కాబట్టే రుద్రరాజు లాంటి వారిని గెలిపించాలి, హస్తం గుర్తు గెలవాలి. ఇవాళ ఇండియా కూటమి 28 రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఇవాళ మేము ఏక కూటమిగా ఏర్పడ్డామంటే ఇవాళ అధికారం కోసం కాదు, ఈ దేశాన్ని కాపాడాలి, ఈ దేశంలో రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవాలి, లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలని మేము కలిశాము. కాబట్టి అందరూ కూడా ఆశీర్వదించమని కోరుతాము. అందరికీ నమస్కారం. గడిచినటువంటి 2-3 రోజులుగా ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీల యొక్క మేనిఫెస్టోలను విడుదల చేశాయి. 3 రాజకీయ పార్టీలుగా చెప్పుకోబడే 2 రాజకీయ పార్టీలు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ 2 మేనిఫెస్టోలను కంపేర్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రజలకి చాలా చేరువుగా అమలు చేయడానికి సాధ్యపడేదిగా జాతీయ స్థాయిలో మా పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఖార్గే గారు, రాష్ట్ర స్థాయిలో మేమిచ్చినటువంటి పొందుపరిచినటువంటి ప్రధానమైనటువంటి నవరత్నాలు ఈ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలు చూసిన తర్వాత అయినటువంటి పరిస్థితి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అయితే నిన్న జరిగినటువంటి మేనిఫెస్టో ఉన్నటువంటి పరిస్థితి మనందరూ తెలుసు. 3 రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా ప్రధానమంత్రి గారికి కానీ కనీసం ఫోటోలు కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరు కూడా అఫీషియల్ గా దాన్ని ఓన్ చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జాతీయ మేనిఫెస్టో దాంట్లో సామాజిక న్యాయం, కులగణన, రాజ్యాంగాన్ని అమలు, బీసీ మైనార్టీలకి సీలింగ్ ఏదైతే ఉందో కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మిక ప్రయోజనాలకి భంగం కల్పించేటువంటి కొన్ని భారతీయ జనతా పార్టీ చేసింది. వాటిని సవరించడం, వ్యవసాయ కార్మిక చట్టాలని సక్రమంగా అమలు చేయడం, అదేవిధంగా యువతకు సంబంధించి ఉద్యోగ ఉపాధి హామీలు, ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 20 లక్షల ఉద్యోగాల భర్తీ, ఈ రాష్ట్రంలో 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ, ఈ రాష్ట్రంలో రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ, గృహ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు, ప్రతి ఒక మహిళకి, పేద మహిళకి జాతీయ స్థాయి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మహాలక్ష్మి పేరుతోటి 1 లక్ష రూపాయలు, అంటే నెలకి 8,333 రూపాయలు, 12 నెలలకి 1 లక్ష రూపాయలు, సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటిది. అదేవిధంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులకి, రైతాంగానికి మేలైనటువంటి పంటకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు, ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ప్రధానంగా విద్య చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. KG to PG ఉచిత విద్య, రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో ఏ విధంగా ఉందో దాన్ని జాతీయ స్థాయిలో జాతీయ దాంట్లో పెట్టి దాన్ని విస్తరించడం, ఇటువంటివన్నీ కూడా తీసుకుంది. ఈ 2 కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇతర రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూసిన తర్వాత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అటు జాతీయ స్థాయిలో మా పార్టీ నాయకత్వం ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చింది కానీ, దానికి పి చిదంబరం గారు చైర్మన్గా, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో పెద్దలు మా పల్లంరాజు గారు చైర్మన్గా ఇచ్చినటువంటిది కానీ, జాతీయ స్థాయిలో ఒక కామన్ మినిమం ప్రోగ్రాం ఇండియా అలయన్స్ భాగస్వామ్య పక్షాలంతా కూడా కూర్చుని
ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ తయారు చేస్తున్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ఇవన్నీ కూడా అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి మేమందరం కూడా జనరంజకమైనటువంటి ఈ యొక్క మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి ఇతర రాజకీయ పార్టీలు ఏది కూడా సరైనటువంటి మేనిఫెస్టో ఇవ్వలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి జరిగేటువంటి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు మంచి చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఇండియా భాగస్వామ్య పార్టీ అభ్యర్థులుగా సిపిఐ నుంచి రాష్ట్రంలో ఒక లోక్సభ సభ్యులు 8 మంది శాసనసభ్యులు పోటీ చేస్తున్నారు. సిపిఎం నుంచి ఒక లోక్సభకి 8 శాసనసభ స్థానాలకి పోటీ చేస్తున్నారు. వారందరికీ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా కలిసి వారందరినీ కూడా గెలిపించడం కోసం, అదేవిధంగా ఇక్కడ ఈ రాజమండ్రి పార్లమెంట్లో నేను నాతో పాటు 7 పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పక్కన రంపచోడవరంలో మరి సిపిఐఎం అభ్యర్థి పోటీ చేస్తున్నారు. వారికి కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును వేసి గెలిపించాలని కోరుతున్నాం. ప్రధానంగా ఈ రాజమండ్రికి ఉన్నటువంటి సమస్య లా అండ్ ఆర్డర్ సమస్య. బ్లేడ్ బ్యాచ్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. అభివృద్ధి అనేటువంటిది గడిచినటువంటి 10 సంవత్సరాలుగా ప్రజలు చూసుకోకపోగా మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి ఈ బ్లేడ్ బ్యాచ్. ఎవరైనా ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే 5 నిమిషాల్లో రాజకీయ ఒత్తిడి వచ్చి వాళ్ళని పంపేటువంటి పరిస్థితి. లా అండ్ ఆర్డర్ అనేటువంటిది లేదు. మహిళలు కానీ పిల్లలు కానీ స్వేచ్ఛగా రాజమండ్రి నగరంలో సంచరించలేనటువంటి పరిస్థితి. దీనితో పాటు గంజాయి, ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్లు కూడా చాలా ఎక్కువైపోయాయి. సో ఆ గంజాయి బ్యాచ్లను అరికట్టడం, బ్లేడ్ బ్యాచ్లను అరికట్టడం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. ఇండియా భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి మేము కానీ, ఉభయ కమ్యూనిస్టులు కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, మాకు మద్దతు ఇచ్చేటువంటి ఇతర రాజకీయ పార్టీలంతా కూడా అట్మోస్ట్ ఆనెస్టీ, ఇంటిగ్రిటీ, క్రెడిబిలిటీ తోటి మేము అన్ని కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడం కానీ, ప్రజలకు లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడంలో కానీ, ఈ నగరాన్ని కానీ పక్కనే ఉన్నటువంటి కొవ్వూరు ఈ రెండింటినీ కూడా జంట నగరాలుగా అభివృద్ధి చేయాలనేటువంటిది నా ఆలోచన. ఇక్కడి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా నేను అయిన తర్వాత రాజమండ్రిలో ఏ విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డప్ చేస్తామో కొవ్వూరు నగరాన్ని కూడా అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. అదేవిధంగా ఇంకా స్థానికంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ రాజమండ్రిలో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే లాక్డౌన్ రాజమండ్రి నగరంలోని 7వ వార్డు గోరక్షణపేటలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సుమారు 300 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నగర వైసీపీ అధ్యక్షుడు ఆడపా శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భారతరామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీలో చేరిన వారందరికీ వైసీపీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాజమండ్రి ఎంపీగా నగరానికి ప్రజలకు ఎంతో వరకు సేవ చేయాలో అంతవరకు చేశానన్నారు. తన ప్రోగ్రెస్ ప్రజలకు కనబడేలా ఉంచారన్నారు. ఇదిగో ఇది చేశాను అని చెప్పి ప్రజల ముందుకు వచ్చి గర్వంగా ఓట్లు అడుగుతున్నారన్నారు. మరి ఒకే కుటుంబంలో 16 సంవత్సరాలు మేయర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పదవులు పొందిన ఆదిరెడ్డి కుటుంబం నగరానికి ప్రజలకు ఏం చేశారో ప్రోగ్రెస్ రిపోర్టు ప్రజల ముందు ఉంచాలన్నారు. 2014లో టీడీపీ ఎంపీగా గెలిచిన మురళీమోహన్, 2019 ఎన్నికల్లో సిటీ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిరెడ్డి భవానీ ఈ నగరానికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ఎంపీ భారత్ డిమాండ్ చేశారు. తెలుసా అందరూ కూడా వేలంటికి వెళ్ళారు. అది మన యొక్క పార్టీ ప్రెసిడెంట్ అడపహారి గారికి కూడా ఒకసారి మీరు గట్టిగా ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆత్మీయుడు ఇక్కడ ఉంటాం మన గోదావరి జిల్లా గర్వంగా చెప్పుకోవాలి. ఈయన చెప్పుకోలేదు కూడా, అంత సైలెంట్ పర్సన్ అనమాట, మౌనంగా ఉంటాడు, బాగానే టైం వస్తే తొక్కుతాడు అనమాట. ఇంకా ఇప్పుడు మన హరి గారు మాట్లాడుతున్నా కూర్చోండి. ఊపిరితిత్తుల డాక్టర్, ఆయనకు ఒక ఓటు. రెండోది ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తున్నారమ్మా? నేనేనా? నాకేనా? అమ్మా మీ అందరికి మాట ఇస్తా ఉన్నా, రేపు ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తా ఉన్నా.
మీ ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకు బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. వారం వారం రివ్యూ చేస్తాను అధికారులతో. ఏ ఇంటికి రేషన్ కార్డు లేదో రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత తీసుకుంటా. ఏ అవ్వాతాతలకి అర్హులైన వాళ్ళకి పెన్షన్ రావట్లేదో పెన్షన్ ఇప్పించే బాధ్యత తీసుకుంటా. ఎవరికైతే అర్హులైన నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలం లేదో ఇళ్ల స్థలం ఇప్పించే బాధ్యత పూర్తి స్థాయిగా మీ పెద్ద కొడుకు తీసుకుంటాడని మీ అందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కరించి మాట ఇస్తా ఉన్నా. చుట్టుపక్కల ఒక 15-20 బండ్లు ఉంటే ఇవాళ 350 తోపుడు బండ్లు తయారైనవి కంబాల చెరువు మొత్తం చుట్టుపక్కల. అంటే ఎందుకు వచ్చినాయి? ఊరు మారుతా ఉంది, జనాలు వస్తా ఉన్నారు. రాజమండ్రి జనాలు కాదు, రాజమండ్రి జనాలు వస్తే దానికి 2 జనాలు కాకినాడ నుంచి, భీమవరం దగ్గర నుంచి, అమలాపురం దగ్గర నుంచి, కొత్తపేట దగ్గర నుంచి, రాజానగరం దగ్గర నుంచి, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు మొత్తం అన్ని ఊర్లు జనం రాజమండ్రికి వస్తా ఉన్నారు. ఆదివారం చూస్తే కిటకిటలాడుతా ఉంది. అంటే అంత అభివృద్ధి చేశాం రాజమండ్రి. మరి ఈ అభివృద్ధి ఇంకా పరిగెత్తాలి అని అంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ఒక్కొక్కళ్ళు 10 మందితో ఈ మాటలు చర్చించాలి. నేను చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు ఇలా చేశాడు, జగన్ గారు ఇలా చేశారని చర్చించాలి. మీరు అనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు వస్తే 3 సిలిండర్లు ఇస్తాడని మీరు అనుకుంటున్నారమ్మా? అనుకుంటున్నారా? ఒకవేళ వచ్చాడు అనుకోండి, అటోగా జన్మభూమి కమిటీ ఇటోగా జన్మభూమి కమిటీ వచ్చి చెరుకో సిలిండర్ మోసుకెళ్ళిపోతారు, ఈ భుజం మీద ఆ భుజం మీద. మీరు అందరూ ఇలా వచ్చేయండి అమ్మ, పక్కకు వచ్చేయండి. నేను ఆడవాళ్ళని చూడాలి, నేను ఆ అక్కచెల్లెమ్మని చూడాలి. అమ్మా ఇవాళ రాజమండ్రి ఊరు మారిందా లేదా? అంత అద్భుతంగా చేశామా లేదా? ఇప్పుడు మీకు ఈ రోడ్డు సెంటర్ డివైడర్ వేసి మొక్కలు వేయమంటారా? కావాలా? ఈ రోడ్డు అంతా ఇక్కడి నుంచి ఆ చివరి దాకా వేయించినా, అందంగా చేయించినా వద్దా? చేయించినామా? అందంగా చేయిస్తాను. ఊరంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా ఉన్నా. ఇవాళ ఈ రోడ్డు సీసీ రోడ్డు వేయించామా లేదా? మీరు ఎక్కడ చూడండి వర్క్ జరుగుతానే ఉంది. ఒక పక్కన ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా వర్క్ జరుగుతుంది. గతంలో ఎప్పుడైనా జరిగిందమ్మా? ఈ స్థాయిలో జరిగిందా? పనులు చేస్తా ఉన్నాం. మరి పనులు చేసే వాళ్ళకి ఆశీర్వదించాలా అక్కర్లేదా? నోరు ఇంకా టైం ఉందమ్మా భోజనాలకి. ఆశీర్వదించాలా అక్కర్లేదా? ఊరంతా బాగా చేస్తున్నామమ్మా. ఇంకా రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, రాజమండ్రిని ఒక అద్దంలో తయారు చేస్తాను. నాకు ఇచ్చింది కేవలం 2 సంవత్సరాలమ్మా. ఎందుకంటే 3 సంవత్సరాలు కరోనాతో పోయింది, అవునా కదా? ఈ 2 సంవత్సరాలు ఇంత మార్పులు తీసుకొచ్చామే, ఇంత చెయ్యొచ్చు అని ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నా. అరే బాబు, మీరు ఇన్ని సంవత్సరాలు పదవులు చేశారు కదా, ఒక మేయర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఊరికి ఏం చేశారు నాయనా అని అడిగితే తెల్లముఖం వేసుకుని చూస్తా ఉన్నారు. దానికి సమాధానం చెప్పరు. నేను ఎంపీగా మీరు అవకాశం ఇచ్చారు, ఎంపీగా నేను పనిచేశా, నా ప్రోగ్రెస్ కార్డ్ ఇది అని నేను ఎదురుగుండా పెడతా ఉన్నామ్మా, మీ ఎదురుగుండా పెడతా ఉన్నా. నేను పనిచేశాను, నా ప్రోగ్రెస్ కార్డు మోరంపూడి ఫ్లైఓవర్, కంబాల్ చెరువు, హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్, ఈఎస్ఐ హాస్పిటల్, మెడికల్ కాలేజ్, వై జంక్షన్ దగ్గర నుంచి లాలా చెరువు రోడ్, గ్లో గార్డెన్, ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్, ఆనం కళా కేంద్రం. ఇవాళ ఊరిని ఇంత మారుస్తా ఉన్నామ్మా. ఇది నా ప్రోగ్రెస్ కార్డ్ అని మీ ముందు పెడతా ఉన్నా. మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి, రేపు ఎల్లుండ మేనిఫెస్టో రిలీజ్ చేస్తా ఊరికి. ఇవన్నీ చేస్తానని మీ ముందు పెడతా. ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు 16 సంవత్సరాలు పదవులు చేశారు కదా, మేయర్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే. మీ ప్రోగ్రెస్ కార్డు పెట్టండి బయట. ఎమ్మెల్యే గారు మీ ప్రోగ్రెస్ కార్డు బయట పెట్టండి, ఎమ్మెల్సీ గారు మీ ప్రోగ్రెస్ కార్డు బయట పెట్టండి, మేయర్ గారు మీ ప్రోగ్రెస్ కార్డు బయట పెట్టండి. నా ప్రోగ్రెస్ కార్డు ఇది, నేను బయట పెడతా ఉన్నా. మీరు చూపించండి. మీరు కనీసం ఒకటైనా ఏదైనా చేస్తే నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను. కొన్ని మీకు తెలిసినా నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను.
ఊరికి ఏం చేయరంట, ఎమ్మెల్యే పదవులు కావాలంట. దేనికంట? వడ్డీ వ్యాపారాలు చేసుకోవడానికా, చెక్ల వ్యాపారాలు చేసుకోవడానికా, దేనికమ్మా? ప్రజలు ఎవరైనా కూడా రెండే కోరుకుంటారమ్మా. ఈవిడ కానీ నేను కానీ మీరు కానీ అందరూ కూడా రెండు కోరుకుంటారు. ఒకటి, ఈ ఎమ్మెల్యే వలన, ఈ ఎంపీ వలన, ఈ ప్రభుత్వం వలన నాకు గాని నా కుటుంబానికి గాని ఏమి మేలు జరిగింది అని ఒకటి కోరుకుంటారు. అవునా కదా? కోరుకుంటారా కోరుకోరా? ఏం చేయొద్దని అనుకుంటారా? చేయాలని అనుకుంటారా లేదా? చెప్పండి అమ్మా. అనుకుంటారు. రెండోది, ఈ ఎమ్మెల్యే వలన, ఈ ఎంపీ వలన, ఈ ప్రభుత్వం వలన నా రాజమండ్రికి ఏమన్నా అభివృద్ధి చెందిందా, నా రాజమండ్రిని ఏమన్నా మార్చేదా అని రెండోది కోరుకుంటారు. అవునా కదా? ఈ రెండే కోరుకుంటారు ఎవరైనా కానీ. మరి నా వల్ల, మన ప్రభుత్వం వల్ల, జగనన్న వల్ల ఊరు మారిందా లేదా? ఊరు మారిందా లేదా? ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? అందుతున్నాయి కదా. మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని అంటే మన ప్రభుత్వం వలన, నేను ఉండడం వలన ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వల్ల ఏమన్నా జరిగిందమ్మా గతంలో? మీ ఇంటికి ఏమన్నా పథకాలు ఇచ్చేవారా? డ్వాక్రా మాఫీ చేస్తానని చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు, చేశాడా? మీ బంగారాలు బ్యాంకుల్లో పెట్టండి, విడిపించద్దు, బాబు వచ్చేస్తున్నాడు అని చెప్పారు. ఏమన్నా విడిపించాడమ్మా బంగారాలు? రైతు మాఫీ అన్నాడు, ఏమన్నా చేశాడమ్మా? జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు, బాబు వచ్చాడు. జాబ్ వచ్చిందా? ఒకటికైనా వచ్చిందా? నారా లోకేష్కి వచ్చిందా? ఇంకా అతని పెడితే ఎవరికి రాలా. ఇంకో మాట ఏం చెప్పారు? మహాలక్ష్మి. ఈ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే కోపర్ బుజ్జి అన్న వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా జాయిన్ అవుతున్నందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, సరే మేము ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం, లోకల్ గా ఉన్న లీడర్స్ అందరూ కూడా ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న ఎవరైతే మాట్లాడదలుచుకున్నారో కూడా మీ యొక్క వార్డులో సమస్యలు అవ్వచ్చు, ఎందుకు మీరు ప్రభావితం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్నది కూడా వివరంగా చెప్తే అప్పుడు మళ్ళీ పాలిక్ శ్రీని గారు ఎంపీ గారు వచ్చే ముందు మళ్ళీ మాట్లాడతారు. అల్తాఫ్ భాయ్కు మాట్లాడండి. పార్టీ ప్రెసిడెంట్ గారికి, అర్పాసింహర్ గారికి, అలాగే పాలిక్ శ్రీని గారికి, సుధారాణి గారికి, అలాగే ఇక్కడ ఏదికి అనిపించిన పెద్దలకు, చిన్నలకు, అలాగే మా అందరికీ కూడా బ్రదర్స్ మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బుజ్జి గారు ఈరోజు టీడీపీ నుంచి వైసీపీ వస్తే కారణం కూడా, ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా ఆయన టీడీపీలో ఉన్నారు. మేమందరం ఆ యొక్క పార్టీలో మేము ఉన్నాం. ఆయన టీడీపీలో ఇంచుమించు చిన్నప్పటి నుంచి కూడా టీడీపీ వద్దే ఒరే శ్రీనివాసరావు గారు అనుసరిగానే నిలబడి ఉన్నారు. అటువంటి వ్యక్తికి ఈ రోజు బాధ కలిగి వైసీపీకి వచ్చాడంటే కారణం టీడీపీలో అతన్ని ఇంకా గుర్తించలేదు కాబట్టి. ఆయన సర్వీస్ అంతా టీడీపీకి చేసినాను, ఆయన ఇంకా అతను ఇంకా చిన్న కుర్రలాగా లేకపోతే ఇంకోలాగా చూడబట్టే ఆయనకి గుర్తింపు లేదు కాబట్టి ఈరోజు ఆ పార్టీకి రిజైన్ చేసి ఇవాళ వైసీపీకి వస్తే ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ఇక్కడ ఉన్నవారు అందరికీ నచ్చబెట్టి, ఎందుకంటే 40 సంవత్సరాలకు సంవత్సరానికి 18,000, ఆటో డ్రైవర్లకు 10,000, అలాగే కొంతమంది ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో, తాపీ మేస్త్రులు ఉన్నారో, అనేక ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు కంపల్సరిగా ప్రతి కుటుంబానికి కూడా డైరెక్ట్ గా వారి అకౌంట్ లో పడేలాగా ఒక బటన్ ఒకదాన్ని ఆయన అకౌంట్ లో పడి ప్రతి ఒక్కరు ఎవరో తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి కాదు. అలాగే అమ్మఒడి, అలాగే విద్యా దీవెన, లేకపోతే పెళ్లి కానుక కూడా ఈరోజు చాలా మంది ఒక ఎస్సీలో 1,00,000 రూపాయలు పెళ్లి కానుక ఇస్తున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏ పార్టీ ఇవ్వలేదని సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నారు.
రాష్ట్ర ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, తాగునీటి సరఫరా తమ పార్టీ ప్రాధాన్యత అని జనవాహిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డిఎస్ఎన్వి ప్రసాద్ చెప్పారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేమన గణేష్ ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక జనవాహిని అన్నారు. దేశ నిర్మాణంలో న్యాయవాదులు, జర్నలిస్టుల పాత్ర కీలకమని వారు సోషల్ ఇంజనీర్లని అన్నారు. తమ పార్టీ తరఫున రాజమండ్రి, తిరువూరు, బాపట్లలో పోటీ చేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థి వేమన గణేష్ మాట్లాడుతూ నగర ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. విలేకరుల సమావేశంలో సురేంద్ర, జానీ, జి అప్పలరాజు పాల్గొన్నారు. విన్నపం చేశాను. న్యాయవాదులు, మిత్రులు అందరం కలిసి ఈ రాష్ట్రం, దేశం పునర్నిర్మాణం చేయడం కోసం ఉద్యమం చేయాలి, పని చేయాలని చెప్పి మీకు అనేక తడవలు విన్నపం చేశాను. ఇప్పుడు కూడా అదే విన్నపం. మీరందరూ ఈ ఎన్నికల కాలం ఈ మధ్య చాలా వినుంటారు. ఇంకా సొసైటీ ఈ సమాజం వల్లనే కదా మేము సంతోషంగా ఉన్నాం. కాబట్టి సమాజానికి ఏమైనా తిరిగి ఇవ్వాలి. మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి. మనం పాత్రికేయ మిత్రులు, న్యాయవాద మిత్రులు కలిసి ఈ దేశం, రాష్ట్రం మా యొక్క రాజమండ్రి నియోజకవర్గానికి పోటీ చేస్తా అనగానే నాకు బీఫామ్ ఇచ్చి ఎంకరేజ్ చేశారండి. అలాగే మా రాజుగారు కూడా నాకు ఎంతో సహకారాలు అందించారు. అదేవిధంగా రాజమండ్రిలో ఎప్పటి నుంచో నేను పుట్టి పెరిగి ఉన్నానండి. ఇక్కడ మా ప్రాపర్ వచ్చి గణేష్ చౌకే. అయితే ఇదే సమస్యలు నాకు రాజమండ్రిలో చాలా విషయాలు తెలుసండి. కానీ ఇక్కడున్న రాజకీయ సమస్య అంతా కూడా ఒకటే అండి. ఎక్కడికక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడైనా సరే వాళ్ళ అవసరాల కొద్దీ జనాలను అవ్వచ్చు, కింద నాయకులను అవ్వచ్చు, వాళ్ళ వరకే వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ వరకే వాళ్ళని ఎంతవరకు ఇచ్చేయాలో అంతవరకే ఇచ్చేస్తున్నారు. దాని గురించి నాకంటూ రాజమండ్రిలో ఒక ఏదైనా మనం కార్యక్రమాలు చేయాలన్నా, ఏదైనా ఒక ఎదరికెళ్ళాలన్నా ఒక పార్టీ తరఫున, బలమైన పార్టీ తరఫున మనం ఉండాలి, ఒక నాయకుడి తరఫున మనం నడాలని చెప్పి నిర్ణయించుకొని మనం ఇప్పుడు ఈ రాజమండ్రికి నేను ఇంకా రాజకీయ నాయకులు అందరూ కూడా ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకా మంచిగా సేవలు అందించాలని నేను ఈ మంది నన్ను డిస్కరేజ్ చేయడానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ ఎంకరేజ్ చేయకుండా నువ్వు చిన్నవాడివి, నీకు అన్నదండలు లేవు, నీకు ఎందుకు రాజకీయాలని నన్ను డిస్కరేజ్ చేస్తున్నారు. అయినా సరే నేను ఎక్కడా కూడా దీనికి నేను అంగీకరించకుండా నా యొక్క సంకల్పంతో ఎవడో వెనుకబడిపోయాడు, ఎవడికో ఇంకా రాజ్యాంగ ఫలాలు అందట్లేదు అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు జనం. నేను ఒక విన్నపం చేస్తున్నా. ఒక పూలే గారు, ఒక సావిత్రిబాయి పూలే గారు, ఒక అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ సమాఖ్యకి చైర్మన్ అయినటువంటి ఒక అంబేద్కర్ గారు, వీళ్ళందరూ కేవలంగా కొంతమంది కోసం ఆలోచన చేయలేదని చెప్పి ఎవరైతే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హక్కులు అంటున్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మిత్రులారా, ఈ దేశం అంటే, ఈ రాష్ట్రం అంటే అందరం కలిసి ఉంటే అంతే తప్ప కేవలంగా ఎప్పుడు ఇంకా ఇంకా ఈ కులాల కుళ్ళులో మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి మనవి చేస్తున్నాం. దీనికి ఒక ప్రత్యామ్నాయ వేదిక ఏమిటి? మీరు దయచేసి జనవాహిని పార్టీ జెండా చూడండి. మన లక్ష్యం ఉచిత విద్య, వైద్యాన్ని నీరు విచ్చలవిడి వ్యాపారం చేస్తున్నారు మన రాష్ట్రంలో, మన దేశంలో. ఈ గొప్ప నాయకుల నేతృత్వంలో ప్రపంచంలో నీటి వ్యాపారంలో మన దేశం 2వ స్థానంలో ఉందంటే ఎంత సిగ్గులేని రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఉన్నారో దయచేసి ఆలోచన చేయండి. మల్టీనేషనల్ కంపెనీస్, బహుళజాతి కంపెనీలు వచ్చి మన దేశంలో, మన రాష్ట్రాల్లో మన నీళ్లు తవ్వి మనతో తయారు చేయించి మనకి అమ్మి
దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఈ దేశం నుంచి తీసుకెళ్తా ఉన్నాయి. ఆ నీటి వలన అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇవి నేను చెప్పే విషయాలు కాదు, దే ఆర్ సైంటిఫికల్లీ ఎస్టాబ్లిష్డ్. నీటి గురించి క్లుప్తంగా చెప్పాను మీకు. అదేవిధంగా విద్య, ఏ అని ఒక ప్రకరణం తీసుకొచ్చారు. అదేం చెప్తుందంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య అని చెప్తా ఉంది. వాట్ బ్లడీ నాన్ సెన్స్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ స్టేట్ అండ్ కంట్రీ. విద్యని నడి బజార్లో పెట్టి వ్యాపారం చేస్తా ఉంటే రాజ్యాలు. ఈ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 100 సీట్లు ఇచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని రిటైర్డ్ ప్రొఫెసర్ చింతపల్లి కనకారావు కోరారు. రాజమండ్రిలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సీట్లు పొందిన వారంతా గెలిచి చట్టసభలకు వెళ్లాలని, అప్పుడే బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. 2.70 లక్షల కోట్లు ప్రజల బ్యాంక్ ఖాతాల్లో జగన్ వేశారని, ఇలా గతంలో ఏ సీఎం చేయలేదన్నారు. ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కానుబోయిన సాగర్, కట్టా మల్లేశ్వరరావు, కడలి సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్ సారథ్యం అవసరమన్నారు. చంద్రబాబు హామీలు నమ్మొద్దని సూచించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానివ్వండి, లేదు తెలుగుదేశం పార్టీ కూటమి కానివ్వండి, పార్టీ పరంగా లెక్కేసుకోగలిగితే బీసీలు, ఎస్సీ, ఎస్టీ మైనార్టీకి అత్యధిక సీట్లు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ 100 సీట్స్ ఇచ్చినందుకు గాను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. రెండోది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకొని అత్యధిక మెజారిటీ ఎప్పుడైతే మనం 100 సీట్లకి 100 సీట్లు నెగ్గించుకోగలిగామో మన యొక్క సాధికారత అనేది మిగిలినటువంటి వారికి అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సుమారు ఎగ్జాంపుల్, శెట్టిబల్జీ కమ్యూనిటీకి ఎప్పుడు కూడా 2 పార్లమెంట్ సీట్లు ఇవ్వడం అనేది చరిత్రలో మొట్టమొదటి విషయం. దాంట్లో రాజమహేంద్రవరం నుంచి డాక్టర్ గూడూరి శ్రీనివాసరావు గారికి, అలాగే నర్సాపురం నియోజకవర్గం నుంచి గూడూరి ఉమాబాల గారికి, అలాగే 4 ఎమ్మెల్యే సీట్లు ఈ సామాజిక వర్గానికి ఇవ్వడం, అలాగే బీసీలు అత్యధిక సీట్లు ఇచ్చినందుకు గాను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ, మన ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ అందరికీ కూడా 100 సీట్లను, అంటే సరిగ్గా 50%, 50% సీట్లను ఇచ్చినటువంటి ఆ పార్టీ అధ్యక్షులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గానికి చెందినటువంటి ఓటర్ల మహాశైలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మనం చాలా కాలంగా గత 75 సంవత్సరాలుగా మాకు ప్రాధాన్యత లేదు, ముఖ్యంగా బీసీలు మాకు చట్టసభల్లో ప్రాధాన్యత లేదు అని బీసీల్లో ఐకమత్యం ద్వారా మనం ప్రాధాన్యత తెచ్చుకోవాలని ఎంతో కృషి చేస్తున్నాం. సీట్లు తెచ్చుకోవాలి, తర్వాత నెగ్గడానికి. కానీ సీట్లు ఇచ్చిన పార్టీలే లేవు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఈయన 50% సీట్లు ఇచ్చారు. ప్రత్యేకంగా బీసీలకే 48 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఒక 11 ఎంపీ సీట్లు ఇచ్చారు. అందువల్ల మనం ఆయన కృతజ్ఞత తెలుపుకోవడంతో పాటుగా మన అందరం కూడా కలిసికట్టుగా మన పార్టీలు ఇప్పటివరకు ఏమైనప్పటికీ కూడా, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ, కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు కానీ, తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు కానీ, బీజేపీలో ఉన్నవాళ్ళు కానీ, కాసేపు పార్టీలను పక్కన పెట్టి మన వాళ్ళని నెగ్గించుకుని మన యొక్క బలాన్ని ప్రదర్శించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. చేసుకోకుండా పొరపాటున వీళ్ళు ఓడిపోతే రేపొద్దున ఏ పార్టీ వాళ్ళు కూడా బీసీలకు సీట్లు ఇవ్వరు. వీళ్ళకి ఇచ్చిన ఉత్తనే మేము 50 మంది ఉన్నాం, 60 మంది ఉన్నాం, జనాభాలో సగం అని ఒట్టిగానే కబుర్లు చెప్తారు ప్రెస్ మీటింగ్లోనే. కానీ నిజానికి ఓటిస్తే ఎవరు ఓటేసుకోరు, ఓడిపోతారు. అందుకని వీళ్ళు వేస్ట్రా, వీళ్ళు చెప్పేవన్నీ అనవసరమైన మాటలు, వీళ్ళలో ఐకమత్యం లేదని మనమే అందరి ముందు చీప్ చేసేసుకున్నట్టు అవుతుంది. అందువల్ల కురుక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకి ఒక పెద్ద పీట వేసిందని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కూడా బీసీ వర్గాలందరూ కూడా హర్షోద్గానాలతో మేమందరం కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. రాబోయే రోజుల్లో జనసేన పరిస్థితి పిఠాపురంలో పచ్చడి కార్యక్రమం పవన్కి మొదలైపోయింది. ఈరోజు ఆయనే దిక్కనుకున్న బీజేపీకి, టీడీపీకి ఎటువంటి గ్లామర్ లేకుండా పోతుంది. ఆయన గెలిపించుకోవడానికే ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఈరోజు మెగాస్టారు
వరుణ్ తేజ్ స్మాల్ స్టార్స్ అందరూ కూడా బయలుదేరారంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి పతనావస్థలో ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ పురంధేశ్వరి గారు కూడా బీజేపీ క్యాండిడేట్ అయినా కూడా టీడీపీ మైండ్తో బీజేపీ బాడీతో జనసేన జనంతో ఈరోజు కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి వస్తుందంటే ఈరోజు టీడీపీ కన్నా లీడర్ ఉన్నారు, జనసేన కన్నా లీడర్ ఉన్నారు కాబట్టి నేషనల్ పార్టీ అయినా బీజేపీకి లీడర్ లేరని చెప్పి ఈ రోజు బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాలు కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కనే అడుగులు వేస్తూ రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం బీసీ వర్గాలన్నీ కూడా అందజేస్తాయని తెలియజేస్తున్నాం. మిగతా 20% ఉన్నటువంటి అగ్ర కులాల వారు మానానికి లోబడి మనం పాలకులుగానే ఉన్నాం కానీ పాలకులుగా మారలేకపోతున్నాం అనేటువంటి వ్యధ ఈ బడుగు బలహీన వర్గాలైనటువంటి ఈ 4 వర్గాలకే ఉంది. సరే, ఈ మధ్య పార్టీల పేరుతో చాలా పార్టీలు వచ్చాయి. బీసీలు అది రాజాధికారం చేపట్టాలంటే ఆ ఉద్దేశం 4-5 పార్టీలు వచ్చాయి, కులాల వారీగా పార్టీలు వచ్చాయి. మరి ఎవరికి నీ సపోర్ట్ చేయగలరు? అయితే ఈరోజు మరి వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ బీసీలకి 48, ఎస్సీలకి 29, ఎస్టీలకి 9, పార్లమెంట్ లో 16 కలిపి టోటల్ గా 200 సీట్లకి 100 సీట్లు మనకి కేటాయించినప్పుడు 100 సీట్లని మనం నెగ్గించుకుంటే అది బీసీల రాజకీయ అధికారం కాదా? రాజకీయ సాధికారం సాధించినట్టు కాదా? వివిధ పార్టీల్లో మనం ఉన్నటువంటి వాళ్ళని ఎన్నిక చేస్తే అక్కడ మన ప్రజా బలం సరిపోదు కదా. ఒక పార్టీ వైపులో ఉన్న అందరూ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సంక్షేమం, అభివృద్ధి, బలహీన వర్గాల అభివృద్ధి అజెండాగా టీడీపీ మేనిఫెస్టో రూపొందించబడిందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం మామిడాడ, ఇరిపాక గ్రామాల్లో వందలాది మంది జన నీరాజనాలతో మహిళల మంగళహారతులతో చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించిన జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు సముచిత స్థానం లభించిందని అన్నారు. ఈ నెల కూడా పెన్షన్దారులకు ఇబ్బందులకు గురిచేసి బ్యాంక్ అకౌంట్ అంటూ అవాతాతలకు ఇబ్బంది పడుతున్నారని, చంద్రబాబు అవాతాతలకు పెంచిన పెన్షన్ ఏప్రిల్ నెల నుండి 1000 రూపాయలు పెంచి ఏప్రిల్, మే, జూన్ నెలలు పెన్షన్ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూలై నెలలో ఈ 3 నెలల 3000 రూపాయలు, జూలై నెలలో పెంచిన 4000 కలిపి 7000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని నెహ్రూ అన్నారు. ప్రతి ఓటు కూడా సైకిల్ గుర్తుపడాలి. అమ్మా 4000 రూపాయలు పెంచినాయి అమ్మా పెద్దవాళ్ళందరికీ కూడా. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అమ్మా, ఒక్కరికైనా మా జగన్ లాగా ఎంతమంది ఉంటే అంతమందికి 15,000. అందించడం జరుగుతుంది. గృహిణులకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం జరుగుతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం జరుగుతుంది. రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక భరోసా, ఆర్థిక సహాయం అందుతుంది. ఇవన్నీ జరగాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయండి, జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించండి. అరుగు 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 వస్తున్నారు, అరుగు మీ ముందుకు వస్తున్నారు, అరుగు మీ చల్లని ఆశీస్సుల కోసం వస్తున్నారు, అరుగు మీ చల్లని దీవెనలు ఇవ్వండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి. అక్కడ
దీవించండి, ఆశీర్వదించండి. సైకిల్ గుర్తుకు ఓటేయండి, జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించండి. అరుగు 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 మీకోసం మన కోసం ఎప్పుడు పోరాడే పోరాట యోధుడు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆర్మీసం వచ్చేసేది. కుతుకులూరు గ్రామంలో అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి సతీమణి సతీ ఆదిలక్ష్మి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మికి ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాసులని 2 ఓట్లు పేను గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర మహిళలు సతీ ఆదిలక్ష్మికి పూలమాలలతో సాల్వాతో సత్కరించి మద్దతు తెలిపారు. కుతుకులూరు గ్రామంలో 2 రోజుల పాటు జరిగిన ఎన్నికల ప్రచారంలో భారీ సంఖ్యలో అభిమానులు, నాయకులు పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీ ఆదిలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో ప్రజలంతా చూపించిన ఆప్యాయతకి రుణపడి ఉంటానని, ప్రజలంతా ఇప్పుడు పేను గుర్తుపై ఓటు వేద్దామా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈసారి గ్రామంలో 5,000 మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం ఖాయమని, గ్రామం పెద్దలు చెప్పడం సంతోషంగా ఉందని, తమపై ఉన్న ప్రజాభిమానం చూస్తూ ఉంటే ఇంకా భారీ మెజారిటీ రావడం జరుగుతుందని అనిపిస్తోందని పేర్కొన్నారు. ఓకే మేడం గారు కొబ్బరి వెళ్ళాలి మేడం సురేష్ కొబ్బరి వెళ్ళాలండి మేడం గారు స్పీడ్గా పని ఉంది అక్కడ. దయచేసి స్లోగా రండి, అందరం స్లోగా రండి. వెహికల్ ఎదురు కూర్చోండి.
మేడం గారు నిన్నటి నుండి కూడా వచ్చే నెలలో జరిగే 13వ తారీఖున జరిగే ఎలక్షన్కి క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. ఏ గుమ్మానికి వెళ్ళినా మరి 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఓటేద్దామని చెప్పి అందరి దగ్గర చూస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా జగన్ గారు ఇచ్చే పథకాలు చాలా ఉపయోగంగా ఉంటాయని, అలాగే డాక్టర్ కూడా అభివృద్ధి బాగా చేశారని చెప్పేసి రామకృష్ణ చెప్పడం జరిగింది. మరి జగన్ గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం జరిగింది. అలాగే ఆయన మార్గంలోనే డాక్టర్ సున్నారెడ్డి గారు కూడా మరి అభివృద్ధి చేసి ఈ ఊరికి చాలా మంచి మరి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ తరఫునే ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున వృద్ధులైతే ఫిక్స్ అయిపోయారు. జగన్ బాబు కోటేస్తాం, మా మనవడు కోటేస్తాం, లేదంటే మా పెద్ద కొడుకు కోటేస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మేము గెలుపు సునాయిస్తాం, కానీ మేము మెజార్టీ కోసం మేము తినడం తప్ప గెలుపు కోసం కాదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. ఆర్థికంగా ముఖ్యంగా మహిళలు అయితే ఆర్థికంగా నిలదొస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే వృద్ధులైతే మాకు మందులకి ఏమైనా తినమండి, ఏదైనా సిబ్బంది కూడా జగన్మోహన్ డబ్బులు మాకు ఆదరించనుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అన్ని వర్గాల్లోనూ ప్రజలందరికీ కూడా అన్ని పథకాలు అందుతున్నాయి కాబట్టి మరి వారు వన్ సైడ్గా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరి 2 ఓట్లకి కూడా మన రాజమండ్రి పార్లమెంట్కి డాక్టర్ గుడి శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు, ఆయనతో ఓటు. అలాగే మన ఎమ్మెల్యే గారు డాక్టర్ సున్నా గారి ఓటు చేసిన ప్రతి ఒక్కరిని అర్థం మీరు మరీ చెప్పవలసిన లేదు. 2 ఓట్లు కూడా ఈ రోజున పుత్తూరు గ్రామంలో గత ఎలక్షన్కి 33 మెజార్టీ అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్యామల సెంటర్లో స్తూపం వద్ద ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు. హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టిఆర్. రైతు సంక్షేమం, బలహీన వర్గాల అభివృద్ధి టీడీపీ మేనిఫెస్టో. మామిడాడ, ఇరిపాక గ్రామాల్లో చైతన్య రథంపై ఎన్నికల ప్రచారంలో జ్యోతుల నెహ్రూ. రాజమండ్రి 7వ వార్డులో సుమారు 300 మంది వైసీపీలోకి చేరిక. పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంపీ. కూటమి వైసీపీ మేనిఫెస్టోలతో పోలిస్తే కాంగ్రెస్ మేనిఫెస్టో భేష్. మేనిఫెస్టోలో చెప్పినట్టు చేసే పార్టీ కాంగ్రెస్ అన్న రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.